సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నరసింహ గారికి క్యూన్యూస్ తరపున ఆర్థిక శుభాకాంక్షలు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నూతకల్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి బయ్యా యాదవ్, సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్ల ద్వారా యువతను చెడు మార్గాలకు దారి పట్టిస్తున్నారనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు వారి టీంతోనే కేసు నమోదు చేయడం జరిగింది. అసలు సన్నీ యాదవ్ని ఎప్పటివరకు అరెస్ట్ చేస్తారో వారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే సార్. ఈ యాప్ ప్రమోట్ చేస్తున్న సన్నీ యాదవ్ని ఎప్పటివరకు అవకాశం ఉంది సార్? మనకు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బయ్యా సన్నీ యాదవ్ గేమింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ద్వారా యువతని పెడదోర పట్టిస్తున్నటువంటి దాని మీద చాలామంది ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కంటెంట్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ మీద మోజుపడి అందులో ఇన్వెస్ట్ చేసి చాలామంది సూసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీలు ఆర్థికంగా చతికిలబడిపోవడం జరుగుతుంది. దీని మీద ఇక్కడ మన సూర్యాపేట జిల్లాలో నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బయ్యా సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్ యాదవ్ అతను మీద ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అబెట్మెంట్ చేస్తున్నాడు అనేటువంటి కంప్లైంట్ మీద సుమోటోగా మా కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ నూతన చట్టం బిఎన్ఎస్ ప్రకారం, అదేవిధంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఐటీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అతని కోసం స్పెషల్ టీమ్స్ని డిప్యూట్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ వేలో, సిస్టమేటిక్ వేలో కండక్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అతన్ని మనం త్వరలోనే పట్టుకోవడానికి పోలీసు ఎఫర్ట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అతను బైక్ రైడరు, యూట్యూబరు. ఎంతమంది ప్రమోషన్ చేసుకున్నట్టు మనకు ఏమైనా అంచనాలు చేశారా? ఇప్పుడు ఇది ఎంతమందికి ప్రమోషన్ చేసుకున్నట్టు, ఎంతమంది బాధితులు ఉన్నట్లు ఇప్పటి వరకు మనకు రాలేదు. ఏదైనా నేరానికి పురిగొల్పినట్లయితే, నేరాన్ని అబెట్మెంట్ చేసినట్లయితే అది చట్టరీత్యా శిక్షార్హం. దానికోసం మనం సుమోటోగా తీసుకొని ఇతని యొక్క కంటెంట్ విని ఈ అబెట్మెంట్ గేమింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వైపు మళ్ళకుండా ఉండడానికి మనం ఈ కేసు కట్టడం జరిగింది. ఇది ప్రోగ్రెస్లో ఉంది. మీరు జిల్లా ఎస్పీగా యువతకు ఏం సంబోధన ఇస్తున్నారు? ఈ సందర్భంగా మన సూర్యాపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఉన్నాయి. గంజాయి, అదేవిధంగా సైబర్ క్రైమ్, అదేవిధంగా శాండ్, అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించే వ్యక్తులపైన కఠినంగా ఉండడం, వీటి మీద మా ఫోకస్ ఉంటుంది. జిల్లా ఎస్పీ గారు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా జిల్లా మీద మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ యువత పడదో పట్టకుండా ఖచ్చితంగా అన్నిటి మీద మేము పర్యవేక్షణ చేస్తున్నాం. అదే కాకుండా ఇసుక కావచ్చు, ఏదైతే రేషన్ బియ్యం కావచ్చు, లేకపోతే గంజాయి మీద కూడా ప్రతి నిత్యము ఇన్వెస్టిగేషన్ అధికారులతోనే మేము పర్యవేక్షణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే పెడదారిన వాళ్ళు వినేజ్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళపై మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.